వర్షాలు వచ్చి ఎర్రకోట మునిగిపోయి ఆఫీస్ పాడైపోయిందంట సార్. అదొక వీడియో పెట్టింది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వీడియో తీసి ఎర్రకోట మునిగిపోయింది మా ఆఫీస్ ఖరాబ్ అయిపోయింది అక్కడ అన్ని డిస్టర్బెన్స్ అయిపోయింది. ఎర్రకోట మునిగిపోయింది అని చెప్పి సార్ ఢిల్లీలో వర్షం అంత పెద్ద వర్షం వచ్చి ఎర్రకోట ఉమెన్స్ రోజు చెప్పి సార్ వస్తాం ఛత్తీస్గఢ్ లో ల్యాండ్ అయినా వస్తాడని ఇప్పుడు మార్నింగ్ 7 వరకు ఇక్కడ వస్తాం మీరు రండి అని అందరినీ బూటకం అన్ని అబద్ధాలు. నేను ఏమంటున్నా మేడం, నేను క్లియర్ గా చెప్తున్నా కదా. మీరు ఏం చేస్తారు మేడం 80 లక్షలతోటి? ఐ ఆపరేషన్స్ ఒకటి ఏదన్నా ఒకసారి చూపించండి మేడం. మీరు చేసింది, మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఒకసారి చూపించండి మేడం. అన్ని లెక్కలు క్లియర్ అయినాక కూడా నాకు ఇది రాసిచ్చి కూడా ఇంకా లెక్కలు క్లియర్ కాలేదని అంటున్నాను. అసలు నువ్వు ఎవరికైనా సేవ చేయ, నార్మల్ గా ఎవరైనా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉండేటోళ్ళు వాళ్ళు ఎన్ఆర్ఎస్ నుంచి ఫండ్స్ రేజ్ చేస్తాలి, లేకపోతే ఇంకో పెద్ద వ్యక్తుల నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఫండ్ రేజ్ చేయాలి. మెంబర్షిప్ అని చాలా క్లియర్ గా